ఈరోజు జగిత్యాలలో పెద్ద సభ ఉండబోతుంది, ప్రజా ఆశీర్వాద సభ అని చెప్పేసి. మీరు ఇక్కడ జగిత్యాల ప్రజలు కాబట్టి సో మరి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బట్టి బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. సో ఎట్లుంటుంది అంటే జీవన్ రెడ్డి రావడంతో మరి జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ హవా ఉంటుంది? 100% జీవన్ రెడ్డి రావడం వలన బీఆర్ఎస్ హవా చాలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సేపట్లో మీరు చూస్తుంటారు ఎంతమంది వస్తారు ఏం కథని. ఒక్కడే కాదు, ఒక్కొంతో కొన్ని వేల మంది ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక కార్యకర్తగానే ఉన్నాడు తప్ప ఒక అధికారం కావాలి, నాకు పదవులు కావాలని ఎప్పుడు కూడా అనలేడు. ప్రతి ఒక్క కార్యకర్తకు నేను పని చేయగలగాలి అనే తపనతో ఉన్నాడు తప్ప నాకు పదవి కావాలని ఎప్పుడు కోరుకోవాలి. పదవి కావాలని కోరుకోవాలంటే 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారు రాండి మీకు మంచి పదవి ఇస్తానంటే రాను నేను కాంగ్రెస్ వదిలిపెట్టే క్యాండిడేట్ని కాదు, మీరు ఏ పదవి ఇచ్చి నేను రానన్నాడు. గతంలో ఇస్తున్నప్పుడే రాలేడు పదవికి. ఇవాళ వచ్చేడు కారణం అధికారం ఉండి కూడా ఇవాళ ప్రతిపక్షంలోకి వస్తుండంటే అర్థం చేసుకోండి అతడు ఎంత ఫెయిర్ క్యాండిడేటు. అతడు అంటే చాలామందికి అభిమానం ఉంది. గిట్టని వాళ్ళు 10 రకాల రాళ్ళు ఎత్తున్నారు తప్ప వాళ్ళందరికీ మంచి చెడు త్వరలో ఏర్పడుతుంది. మళ్ళీ జీవనన్న దగ్గరికి అందరు వస్తారు, అప్పటికి 100% వస్తారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లా ఉంది అంటే పాలన ఎట్లా అనిపిస్తూ ఉంది? ఏంది మేమే కాంగ్రెస్ క్యాడర్ ఏమన్నా మేము చాలా అనుకున్నాం. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కోరుకుంటున్న జనాలు 10 సంవత్సరాలు వారి పరిపాలన జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఒకసారి కాంగ్రెస్కి ఇస్తామని జనాలు పాపం నమ్మి కాంగ్రెస్ని గెలిపించిండ్రు. కానీ కాంగ్రెస్ని గెలిపించిన తర్వాత చాలామంది రైతులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ చాలామంది బాధపడుతున్నారు. ఏవిన్ ఒకటి ఉదాహరణకు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనేది ఉండే. ఆ కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ ₹1,00,000 ఇలా పెళ్లి జరిగితే 2-3 నెలల వరకు వాళ్ళ అకౌంట్లో పడేది. కానీ ఈ స్వామి ఏం చేసిండు, ₹1,00,000తో అదనంగా తులం బంగారం ఇస్తాను. తులం బంగారం కాదండి, పావులెత్తు బంగారం కూడా రాలే ఇప్పటికీ. ఇటువంటి ఇచ్చి మాట తప్పిన చాలా ఉన్నాయి. కాబట్టి మేము కూడా జనాలకు వెళ్ళాలంటే జవాబు చెప్పలేకపోతున్నాము. ఫస్ట్ ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఏది కరెంటు మాఫీ అని ఉన్నారు. కరెంటు మాఫీ ఆ ప్రజాపాలనలో పెట్టిన అప్లికేషన్కే ఇప్పటికి దిక్కులు. నెలకొకటి ఇస్తామన్నారు, నెల లేదు, ఏమే 2.5 సంవత్సరాలు గడిచింది. ఆ స్కీమ్ లేదు. ఫస్ట్ ఉన్న స్కీమే తప్ప అదనంగా లేదు. సిలిండర్కి అంతే. స్టార్టింగ్లో ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి మాత్రమే ఉంది. మళ్ళీ తర్వాత ఎవరికి కూడా సిలిండర్, ఆ సబ్సిడీ కూడా ఇప్పుడు ఎవరికి అందుతలేవు అసలుకి. రైతులకి 2 ఎకరాలకే రైతు భరోసా లాంటిది ప్రోగ్రామ్ పెట్టింది మళ్ళీ రేవంత్ రెడ్డి. అది కావాలని ఇక్కడ జనాల ఆకర్షణ ఉంటుందా అని చెప్పి అక్కడ ఏరియాలో పెడుతున్నారు. కానీ అది ప్రజలను మభ్య పెట్టడమే. ఇక రేవంత్ రెడ్డి క్యాండిడేట్ ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రజలు వినే ఆలోచన లేరు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు చాలా మంది బాధపడ్డారు. ఇంకా ఏదో ఎత్తారని అనుకుంటారు కానీ జనాలు నమ్మలేరు. ఇందాక చెప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీ లీడర్ని నేను కూడా అని చెప్పేసి అన్నారు. పాలన చూస్తుంటే నచ్చట్లేదు ఏందన్నా అంటే అంత పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు మా సారు ఇప్పుడు చెప్పాను కదా, 40 సంవత్సరాలు జెండా మోసిండు. హైకమాండ్ దగ్గర కూడా మంచి పేరు ఉంది. ఒక రాజ్యం కావాలి, నాకు హోదా కావాలని ఎప్పుడు కూడా అనుకోలేడు. ఆయన కోరుకునేది ఒకటే, నా దగ్గర ఉన్న కార్యకర్తలకు మంచి పేరు రావాలి. 10 సంవత్సరాలు కష్టపడ్డాము. ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. ఇప్పుడు కూడా వాటి యొక్క అన్నము మా వాళ్ళకి పెడదాము, వాళ్ళకి వచ్చే అధికారం మా వాళ్ళకి ఇప్పిస్తాను. అన్నం తినే కాడికి లాక్కొని వెళ్ళి సంజీవ్ కుమార్ గారు ఇప్పుడు అదే బాధతోని నా కార్యకర్తలకు నేను ఏం చేయాలన్నా నాకు ఏం చేస్తలేదు. ఇంట్లో ఉంటే ఇంకా చాలా కష్టం అవుతుంది. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా బీఫామ్ టికెట్లు సీనియర్ మోస్ట్ ఎవరు జీవన్ రెడ్డి గారు అతనికి ఇచ్చేది కాకుండా సంజీవ్ కుమార్కి 30 బీఫామ్ టికెట్. సంజీవ్ కుమార్ అనేట ఆయన క్యాడర్ నాది కాంగ్రెస్ అని చెప్పుకుంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది కాంగ్రెస్ క్యాడర్ కాదంటుండు, నేను బీఆర్ఎస్లో ఉంటా అంటుండు. ఈ బీఆర్ఎస్లో ఉన్న క్యాండిడేట్ అయితే ఇప్పుడు సభకు అయితే రావాలి కదా, కేసీఆర్ వచ్చే సభకు రావాలి కదా, మరి ఎందుకు రావడం లేదు? మరి కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వస్తా ఉన్నారు కాబట్టి ఈసారి బయటికి వస్తుందంటేనే గడగడగడగల వణుకుతుంది కాంగ్రెస్ అంతా. ఇప్పటి ఏంటిది అనేది చూస్తారు వాళ్ళు 100%. ఇప్పుడు ఎట్లుంటుంది ఏం కథ అనేది ప్రతి ఒక్క కార్యకర్తలు చూస్తారు. కాంగ్రెస్ కూడా అందులో చాలా మంది బీఆర్ఎస్కి వచ్చేటట్టు ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇది అయిపోయినాక అన్యాయంగా కండ వేసుకున్న తర్వాత ఈ చుట్టుప్రక్కల మొత్తం విలేజ్ అన్ని రౌండప్ చేస్తాడు. ఇక కాంగ్రెస్ క్యాడర్ లేకుంటే నాశనం చేసేస్తాడు. 100% చేస్తాడు కాంగ్రెస్. అందరికీ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. అది ఒక జీవన్ రెడ్డి కాదు, ప్రజల అభిప్రాయంతోనే సార్ మాట్లాడగలుగుతున్నారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.